ఆగు. చాలా బాగా చేసావు మౌగ్లీ. ఏం చూస్తున్నావు? నువ్వు కూడా విసురు. బాగా దూరంగా విసురు. లేదు లేదు, నాకు ఇది అస్సలు నచ్చటం లేదు. మౌగ్లీ అండ్ బగీరా ఇప్పుడు ఇద్దరు సెకండ్ ప్లేస్ లోనే ఉన్నారు, కానీ గెలిచింది మన మాంకీ. వచ్చేయండి. హే, ఏం చేస్తున్నావు నువ్వు? నాకు ఇది నచ్చలేదు. ఈ అరటిపండుని ఇంకా మీదట విసిరేయాలనిపించటం లేదు. బరువు ఎక్కువగా ఉన్నా. తన మాటలు వినుకు. ఏదో ఫస్ట్ వచ్చాడు కదా అని అతి చేస్తున్నాడు. రారా, నువ్వు విసిరే, మనం ఆడుకుందాం. నువ్వు బాగా చేస్తున్నావు. హాకు కూడా చాలా బాగా వేస్తున్నాడు. మేమిద్దరము విసిరేయనక్కర్లేదు. లేదు, విసిరేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మీతో ఆడుకోవడం అంటే మాకు చాలా ఇష్టం. అవును, ఇద్దరు కలిసి విసిరేస్తేనే నీలాగా అద్భుతంగా విసిరేసేవాళ్ళు ఎంతో ఎత్తుకు అరటిపళ్ళని చేర్చగలుగుతారు. అరే, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ కోతి గురించి పట్టించుకోకు. ఎప్పుడు తను అలాగే మాట్లాడతాడు. లేదు, ఆయన చెప్పింది నిజమేగా. నేను చాలా లావుగా ఉన్నాను. అలా ఏం కాదు, నువ్వు నాలా ఉంటావు. మనం ఏనుగులం. మనం ఎప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉంటాం. లేదు, మనం బరువుగా ఉన్నాం. మనం వాళ్ళలాగా ఎగరలేం. ఇలా ఎప్పుడు కిందకే చూడటం వల్ల నాకు విసుకొస్తుంది. ఆకాశాన్ని తలెత్తి చూడాలనుంది. నాకు కావాల్సింది అదే. అదిగో అలా తేలిగ్గా ఎగురుకుంటూ తనలా ఉండాలి. ఊరికే కలలో కనకు. పద, మనం వెళ్ళి ఆడుకుందాం. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. పైన ఏం జరుగుతుందో నేను ఎప్పటికీ చూడలేను కదా. మబ్బులు ఎంత బాగుంటాయో. బగీరా, ఇప్పుడు నువ్వే ఆడాలి. 2, 3. చాలా బాగా చేసావు బగీరా. నాకు అది కావాలి. నాకు అది కావాలి. అలాగే చెయ్యి. అరే రే, పోయిందనుకుంటా. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆడుకోవటానికి వెళ్తున్నావా? నేను రానా? సరే, ఎగరాలనుకుంటున్నావా? చెప్పు, సహాయం చేస్తా. అది చాలా సులభం. నీకు పెద్ద చెవులున్నాయి కదా, వాటితో ఎగరొచ్చేమో. ఒకసారి ట్రై చేసి చూడు. ఏంటి, పనిచేస్తుందేమో. నన్ను కాస్త ఒంటరిగా వదులుతావా? నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళి ఎగురు. తనెక్కడికి వెళ్ళిపోయింది? ఏమో నాకు తెలీదు. తను అటు వెళ్ళుంటుందా లేదంటే ఇటు వెళ్ళుంటుందా అని. ఇటుపక్క వెళ్ళిందో నేను చూడలేదు. నేను నిన్నే చూస్తూ ఉన్నాను. మా అమ్మ నాన్న మేమిద్దరూ విడిపోకూడదని మాతో చెప్పారు. ఎప్పుడు మేమిద్దరం కలిసి కట్టుకు తిరగాలన్నారు. కానీ ఎక్కడికి వెళ్ళిందో నేను అసలు చూడలేదు. చూసావా, నువ్వు అనవసరంగా మాట్లాడటం వల్ల ఇప్పుడు మనం కూడా ఆడుకోలేకపోతున్నాం. నేను ఊరికే ఆట పడించాను. తనంటే నాకు చాలా ఇష్టం. కాస్త బరువుగా ఉంటుంది అంతే. ఇలా చూడు, నువ్వేం దిగులు పడకు. మేం కనిపెడతాం. మనందరం కలిసి అటు వెళ్ళి వెతుకుదాం. రా, మీరు అటు వెళ్ళండి, మేము ఇటువైపు వెళ్ళి వెతుకుతాం. చూసి నడవలేవా? ఇంత పెద్దగా ఉన్నావు, ఆ మాత్రం బుర్రలేదా? ఏంటి నువ్వు చేసే పని? అనవసరంగా మా పిల్లల జోలికి వెళ్ళొద్దు. నేను అసలు తనని చూడలేదు. ఏం పర్వాలేదులే. ఇదిగో, నువ్వు నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది నా ప్రదేశం. ఇకపై ఇక్కడ మిమ్మల్ని ఎవరైనా నేను చూశానంటే అందరినీ కలిపి తినేస్తాను. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ మొసళ్ళకి అసలు జాలి దయ్య ఉండవా? సరే అదు, రా, మనం వెళ్ళి హీట్ అని కనిపెడదాం. ఎవరి కోసం వెతుకుతున్నావు? బల్లువా లేక బగీరానా? లేదు, హీటా కోసం వెతుకుతున్నావు. తన్ని చూసావా? చూశాను. తన్ని వెంబడిస్తూ నేను కూడా వెళ్ళాను. ఆగు, నేను వెళ్ళి పిలుచుకొస్తా. హీటా, ఎక్కడ దాక్కున్నావు? హీటా, గాజుల్ గాడ్, గాజుల్ గాడ్. చూసావా, తన బ్రిడ్జిని వెనకట్టేసింది. నువ్వెవరో నాకు తెలుసు. నీ పెద్ద పెద్ద ఏనుగు కాళ్ళతో మా చిన్న పిల్లల్ని తొక్కేద్దామని చూసింది నువ్వే కదా? ఎక్కడ నా పిల్లలు? ఎక్కడా? లేదు, నేను ఎప్పుడూ అలా చేయలేదు. నేను ముందే చెప్పాను కదా ఇటువైపు రావద్దని. మళ్ళీ ఎందుకు వచ్చావు? లేదు, తన చూడటానికి చాలా లావుగా ఉంది. ఎంతో బరువుగా ఉంది, తొక్కితే అవును.
అసలేమంటున్నారు మీరు? ఏనుక్కాల్లో వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ పెద్ద చెవులు ఏ రంగులో ఉన్నాయో మీరు చూసారా? తన ముక్కు చూడండి, హహ, ఎంత పెద్దగా ఉందో. ఒక పెద్ద ఏనుక్కి ముందు వైపు తోక పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది. నాకు ఎలుకలొద్దు. నేను ఎవరిని ఏమీ చేయలేదు. ఏంటి అయితే నేను చూసింది అబద్ధమా? నేను స్పష్టంగా చూశాను. నువ్వు బగీరా ఇద్దరూ కలిసి మా ప్రాంతానికి వచ్చి మమ్మల్ని అంతం చేయాలని చూశారు. హ్యాపూ హ్యాపూ హ్యాపూ. నువ్వు ఇక్కడే ఉండు హీటా, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. హీటా హీటా హీటా. బగీరా, నీకేం కాలేదు కదా? నేను బానే ఉన్నాను. హే, నువ్విక్కడేం చేస్తున్నావు? నేను తన వెనకే వచ్చాను. నాకు తల్ల బలంగా ఉండాలని ఆశగా ఉంది. అది సాధ్యమైన విషయం నాకు అనిపించట్లేదు. నువ్వు పైకి రాగలవా బగీరా? లేదు, నాకు కాలు బెనికిందనుకుంటాను. నువ్వు కొరకలని మాత్రం అస్సలు ప్రయత్నించకు. బగీరా, నా మీదకెక్కు. నేను చాలా బరువు ఉంటాను. నువ్వు నన్ను ఎప్పటికీ ఎత్తుకు వెళ్ళలేవు. నేను ప్రయత్నిస్తాను. అబ్బో హీటా, నువ్వు హీటాని కనిపెట్టావా? తన్ని నీతో పాటు తీసుకురావచ్చుగా. అది బ్రిడ్జ్ ఇరిగిపోయింది, మొసలి దగ్గర ఇరుక్కుంది. ఏంటి? మనకెక్కువ సమయం లేదు. అక్కడే తిరుగుతూ ఉండకుండా నా పిల్లాడు ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పు. నాకు తెలీదు, నిజంగా చెప్తున్నాను. అదిగో ఒకసారి అటువైపు చూడు. మనం గనుక అక్కడికి చేరుకోగలిగితే హేటాకి బ్రిడ్జిని అందించగలుగుతాం. ఆ మొసలి నుంచి తప్పించుకోవడానికి అదొక్కటే దారి. ఏం చూసుకుంటానా? నేను ఆ పిల్లల్ని చూసుకుంటా. ఇటువైపు రండి. ఇటు రండి. దొరికావు. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. మర్యాదగా నా పిల్లలు ఎక్కడున్నారో చెప్పు. నాకు కాళ్ళు కావాలి. లేదు, నాకు తోక కావాలి. లేదు, నాకు ముక్కు కావాలి. మీరు గనక నా పిల్లాన్ని నాకు తిరిగిచ్చేస్తే మీ కోతిని నేను తిరిగిచ్చేస్తాను. మోగి, ముందు అక్కడి నుంచి కిందకి దిగు. చాలా బాగా చేసావు. గొప్పగా చేసావు ఈటా. నీకు బెణికిందనుకుంటా. అప్పు, దాన్ని కాస్త బలు దగ్గరికి తీసుకువెళ్తావా? తప్పకుండా తీసుకెళ్తాడు. తను చాలా బలవంతుడు. నాకు బలంగా ఉండడం ఇష్టం. నాకు తను నేర్పిస్తాడు. ఖచ్చితంగా తను బలవంతుడే. కానీ చూడు, నీ కుటుంబం నీ కోసం వెయిట్ చేస్తోంది. నాకెందుకో కింద పడ్డం వల్ల అన్ని రెండు రెండుగా కనిపిస్తున్నాయి. అక్కడ 2 ఏనుగులున్నాయేంటి? ఇంతసేపు నువ్వెక్కడికి వెళ్ళావు? నేను ఎరుగుతూ ఉన్నాను. అక్కడ పెద్దగా ఉంది చూడు. నేను తనలో ఎలా బలంగా ఉండాలో నేర్చుకోవాలనుకుంటున్నాను. నువ్వు చాలా గొప్ప పని చేసావు. అంత గొప్ప పని వేరే ఎవరూ చేయలేరు తెలుసా? చాలా థ్యాంక్స్. సూపర్. నువ్వు చాలా బలవంతురాలు ఈటా. నేను ఒక్కోసారి అనవసరంగా మాట్లాడతాను, కానీ నేను చేసే తమాషాని నీలాగా బలంగా ఉండడం ఎవరోలా కాదు. నువ్వంటే నాకు ఇష్టం.